రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు నేతలు. ప్రజాపాలన చూసి ఓర్వలేకనే కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు హస్తం నేతలు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట రోడ్డు విస్తరణ పనులపై స్పెషల్ ఫోకస్ చేశారు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి. రైల్వే స్టేషన్ దగ్గర ఇరుకు రోడ్డుతో ఇబ్బంది పడుతున్నామని చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రైల్వే జీఎంను కలిసి చర్చించారు ఎంపీ. మున్సిపల్ కమిషనర్ను కలిసి మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డుపై దుకాణాలు నడుపుకునే వారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంపీ చొరవతో 2 రోజుల్లో రోడ్డు వైడనింగ్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు అధికారులు. రైల్వే స్టేషన్ రోడ్ వైడనింగ్ గురించి ఇవాళ కమిషనర్ గారిని కలవటం జరిగింది. రోడ్ వైడనింగ్లో కొంత ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద ఉన్న వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చారు. త్వరలో ఆ షాప్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇబ్బంది ఏం లేదు, మేమందరం ఉన్నాం. తప్పగా వీళ్ళకు షాప్స్ ఇస్తామనేది డిసైడ్ అయిపోయింది. గవర్నమెంట్ లెవెల్ అయిపోయింది, కలెక్టర్ లెవెల్ అయిపోయింది, కమిషనర్ లెవెల్ అయిపోయింది. మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యింది, నేను కూడా ఇన్వాల్వ్ అయినా. తప్పగా వీళ్ళకి షాప్స్ ఇస్తామనేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ యూపీలో జరిగిన మహాకుంభమేళ తరహాలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా టైంలోపే పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాలకు హాజరవుతారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీని, అమిత్ షాను పుష్కరాలకు ఆహ్వానిస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వివేక్ కు ఘన స్వాగతం పలికారు నేతలు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు వివేక్ వెంకటస్వామికి శాలువాలు కప్పి సత్కరించారు. తర్వాత ఆర్నకొండలో తన అభిమాని కోమల రాజేశం తండ్రి నారాయణ ఇటీవల కన్నుమూయడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేశానికి ధైర్యం చెప్పి ఓదార్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మలేషియాలో అనుమానాస్పదంగా చనిపోయిన జగిత్యాల జిల్లా హబ్సీపూర్ కారం నర్సయ్య కుటుంబానికి అండగా నిలిచారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నర్సయ్య ఆచూకీ తెలుసుకుని ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు. మలేషియాలోని సర్వీస్ నెంబర్కి ఫోన్ చేసి నర్సయ్య ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు జీవన్ రెడ్డి.